బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పేరు మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు. పేరు మార్పు వల్ల రాజకీయంగా నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కేటీఆర్ భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. కార్యకర్తల అభీష్టం మేరకు పేరు మార్పుపై పునరాలోచన చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పర్యటించిన ఆయన పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో గత నిర్ణయాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. 2022 దసరా పర్వదినం సందర్భంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పార్టీకి రాజకీయంగా కొంత ప్రతికూలత తెచ్చిపెట్టిందని కేటీఆర్ అంగీకరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో ప్రజల గుండెల్లో బలంగా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తరువాత జరిగిన అసెంబ్లీ 2023, లోక్సభ 2024 ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ పేరు మార్పు వల్ల తెలంగాణ అస్తిత్వానికి పార్టీకి ఉన్న బంధం కొంత సడలినట్లు భావిస్తున్నామని, అందుకే మళ్ళీ పార్టీని టీఆర్ఎస్గా మార్చాలని మెజారిటీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలోనే పార్టీ అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండి వారి కష్టాలను తెలుసుకుంటూ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకువస్తానని ఆయన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. ఈ పర్యటనలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గం క్యాతనపల్లిలో పర్యటించారు. క్యాతనపల్లిలో ఇటీవల అక్కడ బీఆర్ఎస్, సిపిఐ రెండు పార్టీలు కలిపి మున్సిపాలిటీని ఫామ్ చేశాయి. ముఖ్యంగా దాదాపు మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినప్పటికీ క్యాతనపల్లిలో మాత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోకి క్యాతనపల్లి వస్తుంది. ఈ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇదే మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై, అదేవిధంగా పోలీసు అధికారులపై దాడి చేశారంటూ పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల అక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎన్నిక కాగా సిపిఐకి సంబంధించిన వ్యక్తి వైస్ చైర్మన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ల అభినందన సభ జరిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో భాగంగా చిట్చాట్లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అందులో ప్రధానంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడం, 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఏర్పాటైనటువంటి టీఆర్ఎస్ పార్టీ 2022 అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మారింది. ముఖ్యంగా దేశవ్యాప్త రాజకీయాల్లోకి వెళ్తామనే ప్రయోగంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా, భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులను కూడా ఈ పార్టీ పేరు లాంచింగ్ సందర్భంగా ఆహ్వానించారు. తెలంగాణ భవన్లోనే, హైదరాబాద్లో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ లాంచింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ 2024 లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. 2001లో పార్టీ స్థాపించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఒడిశా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శాఖను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి సంబంధించిన తోట చంద్రశేఖర్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా
కేసీఆర్ ప్రకటించారు. కానీ 2023 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ ఎక్కడైతే ఆవిర్భవించి ఎక్కడైతే ఏ తెలంగాణ కేంద్రంగా రాజకీయాలు చేసిందో అక్కడే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ తర్వాత బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు బహిరంగంగానే కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, గతంలో ఎంపీగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా ఉంటున్నటువంటి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలంతా బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చాలి, ఎప్పుడైతే పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చామో తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నట్లు అయిపోయిందంటూ కూడా అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు. కానీ పదే పదే అటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇక టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చాము, బీఆర్ఎస్గానే ఉంటాము, బీఆర్ఎస్గానే ప్రజల్లోకి వెళ్తామంటూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం అప్రూవల్ ఉండాలి, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత తిరిగి బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చడానికి కొంత సమయం పడుతుంది, దానికి లీగల్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్గానే ఉంటామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు కేతనపల్లిలో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్గా ఉండటం వలన చాలా నష్టపోయాము, టీఆర్ఎస్గా మారాలని క్యాడర్ కూడా కోరుకుంటోంది, దీనికి సంబంధించి ఆలోచన చేస్తున్నాము, పార్టీ అంతర్గత చర్చల్లో కూడా ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామంటూ కూడా కేటీఆర్ ఈరోజు బహిరంగంగా కామెంట్ చేశారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారిన తర్వాత మళ్ళీ తిరిగి టీఆర్ఎస్గా ఉండాలని కోరుకుంటున్నామంటూ కేటీఆర్ చేసినటువంటి మొట్టమొదటి ఓపెన్ కామెంట్స్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా క్యాడర్తో పాటు పార్టీ నేతలు కూడా టీఆర్ఎస్గా ఉంటేనే బాగుంటుంది, ముఖ్యంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను కోల్పోయినట్లయింది, తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్నట్లయిందంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇంట్రెస్టింగ్గా మారాయని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని కేటీఆర్ చిట్చాట్లో భాగంగా చెప్పారంటే, చిట్చాట్లో ఆన్ ద రికార్డు ఉండకపోయినా ప్రధానంగా చిట్చాట్లో కేటీఆర్ చెప్పారంటే ఇది గతంలో కేసీఆర్ దగ్గర చర్చ జరిగిన తర్వాతనే కేటీఆర్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మనం భావించవచ్చు. ఎందుకంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆచితీచి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫ్ ద రికార్డ్ విషయాలను బయటపెట్టేందుకు కేటీఆర్ సాహసించారు. కానీ ఇప్పుడు కేతనపల్లిలో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా మారాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేవలం పార్టీ మార్పు అంశానికి మాత్రమే కేటీఆర్ పరిమితం కాలేదు. తొలిసారిగా కేతనపల్లిలో కవిత పార్టీ పైన కూడా పరోక్షంగా స్పందించారు. ముఖ్యంగా కవిత త్వరలోనే ఏప్రిల్ 25వ తేదీన తెలంగాణలో ఒక నూతన పార్టీని స్థాపించబోతున్నారు. గతంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. స్వయానా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కుమార్తె కాబట్టి కేటీఆర్ ఈ పార్టీ పైన కూడా కామెంట్ చేశారు. ప్రధానంగా కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది, అదేవిధంగా కొత్త పార్టీలు వస్తే జనం ఓట్లు వేయాలని లేదు కదా, ఎవరి బాధ అంటే మన బాధ జనం బాధ అనుకుంటే ప్రజలు నమ్మే అవకాశం లేదంటూ కూడా పరోక్షంగా కవిత పార్టీని ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ చేసినట్టుగా మనకు కనపడుతోంది. తల్లిదండ్రులను సంతోషపెట్టకున్నా పర్వాలేదు కానీ బాధ పెట్టవద్దంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కవితను ఉద్దేశించి చేశారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక మరోవైపు తన పాదయాత్ర పైన కూడా కేటీఆర్ స్పందించారు. 2027లో కేటీఆర్ పాదయాత్ర ఉండబోతున్నట్లుగా కేటీఆర్ స్వయంగా ఈరోజు కేతనపల్లిలో జరిగినటువంటి చిట్చాట్లో స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.